ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో భారీగా ఉద్యోగాల నియామకాలు చేపడుతున్నామని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి తెలిపారు. ప్రతి ఉగాదికి జాబ్ క్యాలెండర్ ఇస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి ఆ హామీని అమలు చేస్తున్నారని చెప్పారు. ప్రభుత్వంతో పాటు ప్రైవేట్ రంగంలోనూ ఉద్యోగ అవకాశాలు పెంచేందుకు పెట్టుబడులను ఆకర్షిస్తున్నామని వెల్లడించారు. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఉద్యోగాల కల్పన జరగలేదని విమర్శించారు. గ్రూప్ 1, గ్రూప్ 2లో 10,000 పోస్టుల భర్తీతో పాటు యువతకు ఉపాధి అవకాశాలు పెంచే దిశగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. ప్రతి సంవత్సరంలో కొంత చేస్తారడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఒక ఉగాదికి జాబ్ క్యాలెండర్ ప్రకటించినారు. దీంట్లో చాలామంది ఉన్న గ్రూప్ 1 పోస్టులు ఉన్నాయి, హోంశాఖకు సంబంధించినవి ఉన్నాయి, గ్రూప్ 2 ఉన్నాయి, ఇంజనీరింగ్ ఉన్నాయి. అదే మాదిరిగా పాఠశాల ఇంటర్ విద్య మొత్తం ఉద్యోగాలు 10,60,000 ఉద్యోగాలకు గాను 10,060 ఉద్యోగాలకు జాబ్ క్యాలెండర్ ప్రకటించడం జరిగింది. ప్రతి సంవత్సరం ఉగాది సందర్భంగా జాబ్ క్యాలెండర్ను ప్రకటిస్తూ ఆంధ్రప్రదేశ్లో ఉండబడిన అన్ని ఖాళీలను ప్రతి ఒక్కదాన్ని కూడా భర్తీ చేయడం జరుగుతుంది. ఇంత లోపల మధ్యన రిటైర్ అయ్యే ఖాళీ స్థానాలను కూడా మళ్ళీ భర్తీ చేసేదానికి ప్రభుత్వం నిర్ణయించి జాబ్ క్యాలెండర్ నిన్న విడుదల చేసింది. ఈ మాదిరిగా గతంలో డిఎస్సి పోస్టులు, ఈ ఆశా వర్కర్లు కానీ కొంతమంది కాంపౌండర్లు ఇవన్నీ కూడా చేయడం జరిగింది. కాబట్టి భవిష్యత్తులో ఇప్పుడు వచ్చే పోస్టులు దాదాపు ఉన్నత విద్యకు సంబంధించి 1,500 ఉద్యోగాలు ఉన్నాయి. గ్రూప్ 1కు సంబంధించి 91, హోంశాఖకు సంబంధించి 2,778, ఇతర శాఖలకు 928, గ్రూప్ 2 750, ఇంజనీరింగ్ 503, ఇతర శాఖలు 506, పాఠశాల ఇంటర్ విద్యలకు సంబంధించి 10,060 ఉద్యోగాలకు జాబ్ క్యాలెండర్ ప్రకటించడం జరిగింది. కాబట్టి దీంట్లో అర్హులైన ప్రతి ఒక్కరూ పాల్గొనేదానికి అవకాశం కల్పిస్తూ మరి దీనికి సమయాన్ని కూడా కేటాయిస్తూ రావడం జరిగింది. అన్నీ ఒకటేసారి గుంపగత్తగా పెట్టాలనేది లేకుండా కొంత విడతల వారిగా ఈ ఉద్యోగాల కోసం అప్లై చేసుకోమని చెప్పడం కూడా జరిగింది. కాబట్టి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నడూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాల నియామకాలు చేపట్టడం జరిగింది.